ఒక బిడ్డకు కష్టం వస్తే తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో మనకి ఈరోజు విజయమ్మ గారి ద్వారా మనకి తెలుస్తుంది. తన బిడ్డ అంటే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారిని ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తెలంగాణ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తన బిడ్డను ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టాలి, లేదా తన బిడ్డ దగ్గరికైనా తనను తీసుకెళ్లాలంటూ ఇక్కడ ఇటు లోటస్ పార్లర్ ఇంటి వద్దనే ఆమె నిరసన చేపడుతున్నారు. అసలు ఎంతసేపు అంటే పోలీసులు మధ్యాహ్నం నుంచి ఇదిగో వచ్చేస్తారు షర్మిల గారు, అదిగో వచ్చేస్తారు, మీరు ఇంట్లోకి వెళ్ళండి అంటున్నా ఆమె ఇక్కడే కూర్చోరు. మరి ఇంతవరకే షర్మిలమ్మ గారు అయితే ఇంతవరకు రాలేదు. మరి ఎంతసేపు ఈమె నిరసన దీక్ష కొనసాగిస్తారో విజయమ్మ గారిని అడిగి తెలుసుకుంటాం. నమస్తే మేడం, మీరు మధ్యాహ్నం నుంచి షర్మిలమ్మ గారిని అరెస్ట్ చేసిన సమయం మరుక్షణం నుంచే షర్మిలమ్మ గారిని చూడడానికి వెళ్ళడానికి మీరు ముందుకు వెళ్తుంటే పోలీసులు మిమ్మల్ని అడిగించారు, మీరు అందుకు నిరసనగా ఇక్కడే కూర్చున్నారు. మరి ఎంతసేపు ఈ దీక్ష చేస్తారు? అసలు నన్ను షర్మిలమ్మ దగ్గర తీసుకుపోయేంత వరకు, లేకపోతే షర్మిలమ్మ వచ్చేంత వరకు. షర్మిలమ్మ వచ్చేంత వరకు అంటే ఈరోజు షర్మిలమ్మ గారి పైన 333, 357, 327 సెక్షన్లకి కేసులు నమోదు చేశారు. అందులో 333 సెక్షన్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క విధులకు అడ్డంకులు కలిగించారని అతను డిస్టర్బ్ చేసే ఉద్దేశంతో ఆ కేసు నమోదు చేసినట్టు అది నాన్ బెయిలబుల్ కేసు అంటున్నారు. అయితే ఇప్పుడే మెడికల్ టెస్ట్ చేస్తున్నారు, రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. అది రిమాండ్కి వెళ్తే పరిస్థితి ఏంటి? చూద్దాం, నేను రిమాండ్కి వెళ్తే నేను అక్కడ పోయి చూస్తాను నా కూతురు. గతంలో ఒక్కడ చూపెట్టి అక్కడ చూపెట్టండి మేడం, మీరు అక్కడ చూపెట్టండి. ఓకే, ఏంటి మేడం అది? ఇక్కడ చూపెట్టండి, ఇక్కడ చూపెట్టండి. ఓకే, అంటే కారులో ఉండగానే షర్మిలమ్మ గారిని అలా పోలీసులు తీసుకెళ్తున్నారు. ఓకే ఓకే, మరి ఈ పరిస్థితి ఉంది ఈరోజు. అంటే గతంలో మీ బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అకారణంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈరోజు మరో బిడ్డ వైఎస్ షర్మిల గారిని ఈ కేసీఆర్ ప్రభుత్వము కేసులు పెట్టి జైలుకు పంపిస్తుంది. ఏంటి పరిస్థితి? అసలుకి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి బిడ్డలకి ఏంటి పరిస్థితి? రాజకీయంగా వాళ్ళకి ప్రత్యర్థులు అవుతారేమో, రాజకీయంగా వాళ్ళకంటే ఎదుగుతారేమో, రాజకీయంగా పెద్ద అవుతారేమో అన్న ఇన్సెక్యూరిటీ ఇట్లా చేయిస్తుంది అనుకుంటాం. ఇప్పటికీ సెక్షన్ల గురించి మీకు తెలిసిందా ఏమన్నా? రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత జగన్ కా ఓదార్పు యాత్రలో వచ్చిన దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆయన కోసం దగ్గర 700 మంది చనిపోవడం కాంగ్రెస్ వాళ్ళకు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. జగన్ ఏదో అడ్డగించాలా, జగన్ ఏదో కన్సిస్ట్ చేయాలా, జగన్ ఏదో తిరగొద్దు, అడిగి తిరగొద్దు, ఈటికి తిరగొద్దు, ఒక స్టాచ్యూనే పెట్టాలి, ఎక్కడ తిరగకూడదు ఇక్కడ తిరగకూడదు అని కండిషన్లు పెట్టి ఓదార్పు యాత్ర కూడా పర్మిషన్ ఈయన సందర్భం అట్లాంటివన్నీ చేసి ఒక మనిషిని కట్టడి చేయాలంటే ఎవరు కట్టడి చేయలేరమ్మా. ఈరోజు కూడా షర్మిలమ్మని కట్టడి చేయాలనుకుంటున్నారు, షర్మిలమ్మ భయపడి ఇంట్లో కూర్చోవాలనుకుంటున్నారు అనుకుంటా. కానీ ఎవరు ఆపలేరు, ప్రజల నుంచి వాళ్ళని ఎవరు దూరం చేయలేరు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఊపిరి 2 రాష్ట్రాల ప్రజలు, రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు 2 రాష్ట్రాల ప్రజలు. కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళని ఎవరు వేరు చేయలేరు, ఎవరు ఆపలేరు అంటున్నారు. అంటే పాదయాత్ర ప్రారంభం నుంచి 223వ రోజు జరిగే వరకు 3515 కిలోమీటర్లు వచ్చేంత వరకు సాగింది. అయితే ఉన్నట్టుండి చివరి అంకానికి వచ్చేసరికి ఇంకా అయిపోతుంది, మరో వారంలో అయిపోతుంది అనగా ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చు. అంటే కేసులు నమోదు చేయడము, భౌతిక దాడులు చేయడం, అంటే ఒకనొక భయాందోళనకు గురి చేయడం, అంటే ఇలాంటి భయభ్రాంతులకు గురి చేస్తే పాదయాత్ర ఏమైనా ఆపుతారనుకుంటున్నారు? అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కాల్చటము, పడగొట్టడము, టెంట్లను పడగొట్టడము, దగ్గరుండే వాళ్ళను కొట్టడము, ఎన్ని ఫ్లెక్సీలు తీసేయటము, ఫ్లెక్సీలు కాల్చటము, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. నిన్న తారాస్థాయికి చేరింది. చెప్పాలంటే వినాశకాలే విపరీత బుద్ధి అని నేను చెప్పాలనుకుంటా. అయిపోయేటప్పుడు మరి వాళ్ళకి డైజెస్ట్ కావట్లేదు అనుకుంటా. మధ్యాహ్నం నుంచి నా బిడ్డ వచ్చేంతవరకు నేను కదలనంటున్నారు పోలీసులు. ఎదుగో ఇంతకుముందు కూడా సిఐ గారు వచ్చి షర్మిలమ్మ గారు వచ్చేస్తారంటున్నారు. కానీ అది నిజము కాదని ఇప్పుడిప్పుడే తెలిసిందంటే 333 సెక్షన్ కింద నాన్ అవైలబుల్ ఉంది కాబట్టి రిమాండ్కి పంపిస్తారంటున్నారు. మరి ఏంటి, రిమాండ్కి వెళ్తే షర్మిలమ్మ గారు బెయిల్ మీద బయటకు వచ్చేంతవరకు ఇక్కడే కూర్చుంటారా? చూద్దాం, రిమాండ్కి పంపుతారా, ఇంకోటి చేస్తారా, ఏం చేస్తారా. రిమాండ్కి పంపుతారంటే నేను నిజంగా పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వస్తే పోయి చూస్తాను నేను. అప్పుడు ఎవరు ఆపలేరు కదా. ఇప్పుడంటే ఆపుతున్నారేమో, అప్పుడు కూడా ఆపుతారా? అప్పుడైనా ఇక్కడ ఉన్నది పోలీసే, ఇక్కడ పోలీసే ఉండేది. మరి ఆ పోలీసులే కదా మిమ్మల్ని అడ్డగించేది. అప్పుడైనా కూడా చూద్దాం ఏమేమి పరిస్థితులు వస్తాయో చూద్దాం. ఏది వచ్చినా కూడా నా బిడ్డలు భయపడే బిడ్డలు కాదు, దేన్నైనా ఫేస్ చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. షర్మిలమ్మ అరెస్ట్ పైన ఒక తల్లిగా మీరు ఎంత ఆవేదన పడుతున్నారు, అన్నగా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఆవేదన పడుతున్నారు. ఆయన ప్రతినిధిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడే మాట్లాడారు, అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని మాట్లాడారు. దీన్ని ఎలా చూడొచ్చు? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్.
మొత్తం మీద షర్మిలమ్మ అరెస్టుని అక్రమమైన అందరూ అంటున్నారు. మరి ఒక తల్లిగా మీరేమంటారు అసలు? ఇది అక్రమం, అమానుషం. కళ్ళు మూసుకుపోయి అధికారం శాశ్వతం అనుకొని ప్రవర్తిస్తా అన్నారు. దీనికి ఇంకా ఏమేం పేర్లు పెట్టాలో నాకు ఆ పేర్లు కూడా రావు. ఏమైనా బెయిల్ కోసం ఇప్పటికేమైనా లీగల్గా ఏమైనా అప్రోచ్ అవుతున్నారా? అవన్నీ రొటీన్గా జరిగేటివి జరుగుతుంటాయి. ఓకే, ఫైనల్గా మీ బిడ్డ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలమ్మకు బాసటగా నిలవడానికి తెలంగాణ ప్రజానికానికి మీరు ఏదో ఒక తల్లిగా మీరు ఉన్నా కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా శాంతి భద్రత విఘాతం కలగకుండా ఉండేందుకు మీరు చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఉన్నారు. అదే ఒక మీరు పిలుపునిచ్చింటే ఆ పరిస్థితి వేరే ఉండేది. కానీ ఈ దీన్నైనా అర్థం చేసుకొని తెలంగాణ ప్రభుత్వము మేల్కుంటే మంచిదంటారా? ఖచ్చితంగా మేల్కుంటుంది అంటే. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి మీరు ఇక్కడ కూర్చున్నట్టే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సతీమణి ఇలా రోడ్డుకి కూర్చున్నారని తెలిసినా కూడా ఇంతవరకు ఎలాంటి చర్య లేదు, కేసులు మాత్రం అలా పెట్టారు. మరి ఇంకా స్పందిస్తుంది, మేల్కుంటుంది అనుకుంటున్నారా? మేల్కుంటే మంచిది, వాళ్ళకే మంచిది. అంతేనట. ఓకే, ఇది వైఎస్ విజయమ్మ గారు చెప్తుంది. అంటే షర్మిలమ్మ విషయంలో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేలుకుంటే మంచిదని, లేకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో నాగరాజు, ఐ డ్రీమ్ మీడియా, లోటస్ పాండ్ నుంచి.